నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ సిపి సాయి చైతన్య సైతం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బుల్లెట్లకు సంబంధించినటువంటి సైలెన్సర్లు చాలా పెద్ద మొత్తంలో సౌండ్స్ వస్తాయి, వీటిని వాడితే వాళ్ళని ఉపేక్షించేది లేదన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. నిజామాబాద్లో గత కొన్ని రోజులుగా ఇట్లాంటి డ్రైవ్లు చేస్తున్నారు. ఎవరైనా పెద్ద వెహికల్స్ ఏవైతే బుల్లెట్ లాంటి వెహికల్స్ ఉంటాయో అవి దాని సైలెన్సర్లని మొత్తం ఎక్కడ స్టాప్ చేసి ఎవరైనా అట్లాంటి సైలెన్సర్లు ఉంటే అవన్నీ తీసేస్తున్నటువంటి సిచ్యువేషన్. తీసి దాదాపుగా గత కొన్ని రోజులుగా 350 సైలెన్సర్లను సైతం రోడ్డు రోలర్ కింద ఎక్కి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చూస్తే నిజామాబాద్ సిపి కార్యాలయం వద్ద కూడా కొన్ని షాప్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నట్టుగా కూడా సమాచారం మేరకు నిన్న పోలీసులు దాడి చేసి కొత్త సైలెన్సర్లను సైతం మొత్తం షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చూడొచ్చు, సైలెన్సర్లు చాలా కాస్ట్తో కూడుకున్నాయి. ఇవి సౌండ్స్ పెద్ద సౌండ్స్లో వస్తాయి, శబ్ద కాలుష్యం క్రియేట్ చేస్తాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు వాళ్ళపైన కేసులు సైతం నమోదు చేస్తామన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇట్లాంటి నిషేధిత ఏవైతే సైలెన్స్ ఉంటారో ఈ సైలెన్సర్లను ఎవరు కూడా ప్రజలు కావచ్చు వాహనదారులు వాడకూడదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో సౌండ్ చేశాయి కాబట్టి శబ్ద కాలుష్యం అవుతుంది. దాంతోపాటు రాత్రి వేళల్లో మరింత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడ చూసినట్టయితే ఆటోలో ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా కొత్త ఏవైతే సైలెన్సర్లు ఉన్నాయో దాదాపు 4-5 షాపుల్లో తనిఖీలు నిర్వహించి వాటి నుంచి కొత్త సైలెన్సర్లు సైతం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. శబ్ద కాలుష్యం చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నట్టు మనం చూడొచ్చు. నిజామాబాద్ మొత్తానికి పెద్ద మొత్తంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీని గురించి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఎవరైనా ఇల్లీగల్గా అట్లా అమ్మితే కనుక వాళ్ళపైన చర్యలు చేపడతామని సిపి సాయి చైతన్య చెప్పినటువంటి పరిస్థితి. నిజామాబాద్లో చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో ఇల్లీగల్గా ఇట్లాంటి ఏదైతే సైలెన్సర్లను తీసుకొని దొంగచాటున మొత్తం విక్రయాలు చేస్తున్నారో అమ్ముతున్నారని చెప్పేసి నిఘా పెంచినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా వాహనదారులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా సరే కంపెనీ నుంచి వచ్చినటువంటి సైలెన్సర్లు మాత్రం వాడాలి, కానీ ఇట్లాంటి కొనుగోలు చేసే వాళ్ళపైన కూడా కేసులు తప్పవు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. శబ్ద కాలుష్యానికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు చేపడతామని ఆయన చెప్పినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.